మ్యామ్ ఎప్పుడు విమెన్ రైట్స్, విమెన్ ప్రొటెక్షన్ ఇదే ఉంటుందా? మెన్స్కి ఏం ప్రొటెక్షన్ రైట్స్ ఉండవా? పర్టికులర్లీ ఒకటైతే చెప్తా, పర్టికులర్ మెన్ కోసం ఒక యాక్ట్ ఉంది అని మాత్రం నేను చెప్పలేను. సారీ టు సే దట్ ఇప్పటివరకు అయితే మెన్కి సపరేట్గా ఒక యాక్ట్ లేదు. అంటే ఉమెన్కి సంబంధించి కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు డౌరీ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, లేకపోతే ఇప్పుడు సెక్షన్ 498A కానీ, అంటే అదే సెక్షన్ 85 BNS అట్లా చూస్తే అవి. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది రీసెంట్గా, అది కొంచెం మెన్ ఫేవర్లో కూడా అయిపోయింది కాబట్టి పర్లేదు కొంచెం. సో మెన్కి ఫేవర్లో ఉంది ఏంటంటే ఇవన్నీ రావు. 498 ఇవన్నీ కూడా విమెన్కే. నిర్భయ ఇవన్నీ కూడా విమెన్కే. ఓకే, మెన్కి సపరేట్గా అంటే ఒకటే, ఏదైతే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉందో అది ఈవెన్ మెన్ కూడా అప్లై అవుతుంది. చాలామంది డొమెస్టిక్ వైలెన్స్ అని కానీ ఓన్లీ విమెన్కి అనుకుంటారు, ఆడవాళ్ళకి మాత్రమే. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటంటే ఇంట్లో ఎవరికైనా సరే ఫిజికలీ, మెంటలీ, సెక్షువల్లీ అది ఎనీ విధంగా హరాస్మెంట్ అయ్యింది అంటే ఇంట్లో అది డొమెస్టిక్ వైలెన్స్ కేసు అవుతుంది. ఈవెన్ పిల్లల మీద కూడా డొమెస్టిక్ వైలెన్స్ అయితే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అవుతుంది. దానికి ప్రూఫ్ కావాలా? ఖచ్చితంగా. సో ఇక్కడ ఏంటంటే మెన్కి కూడా కనుక ఇంట్లో కనుక వాళ్ళ మీద వైలెన్స్ అయితే వాళ్ళు ఆ కేసు వేసుకోవచ్చు, ఈ యాక్ట్ కింద వేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఫేవర్లో ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు వాళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఇంత మాత్రమే. కానీ ఒకవేళ వాళ్ళ మీద ఏమైనా వాళ్ళ వైఫ్స్ వచ్చి ఫాల్స్ అలిగేషన్స్ వేశారు, అలాంటివి ఏమైనా చేసుకుంటే మాత్రం సింపుల్గా వెళ్ళి వీళ్ళు వేసింది ఒకవేళ వాళ్ళు నిజంగా వీళ్ళు హరాస్ చేసి వాళ్ళ వైఫ్ వెళ్ళి కేసు వేస్తే మాత్రం ఇది అప్లై కాదు. కానీ ఈ మధ్యలో చాలా మంది ఈ 498 ఇవన్నీ మిస్యూజ్ చేసుకుని ఫాల్స్ అలిగేషన్స్ వేసి టార్చర్ చేస్తున్నారు. అనవసరమైన వాటికి ఆలిమనీ వేయడము, అనవసరమైన వాటి మెయింటెనెన్స్ వేయడము, వాళ్ళు సంపాదించినా కూడా మళ్ళీ మెయింటెనెన్స్ కావాలని నెక్స్ట్ అడగడము, పెళ్లి చేసుకున్న 18 daysకి కూడా విడాకులు ఇచ్చి ఆలిమనీ అడగడం, ఇలాంటివి జరుగుతున్నాయి, చూస్తూ ఉన్నాం, ఎన్నో కేసెస్ చూస్తున్నాం. సో దీనికి ఏంటంటే మెన్ ఏం చేయొచ్చు అంటే అవన్నీ కూడా మీరు 498 అన్నీ కూడా వెళ్ళి మీరు కాస్ట్ చేయించుకోవచ్చు. ఒకవేళ మీ మీద కనుక ఏమైనా కేసెస్ వేస్తే కనుక వేసినది ఫాల్స్ అలిగేషన్స్. సో ఎప్పుడు కూడా కేసుని అట్లా మిస్లీడ్ చేయకూడదు. సో అలాంటివి ఏమైనా చేస్తే వాళ్ళు ఫాల్స్ అలిగేషన్ వేసానని చెప్పేసి మీరు మళ్ళీ ఉల్టా కేసు పెట్టచ్చు. ఫాల్స్ అలిగేషన్స్ వేశారు, అది ఎప్పుడు మీరు ప్రూవ్ చేసుకున్నాక, మీరు కాస్ట్ ఫస్ట్ చేయించుకున్నాక, సెక్షన్ 482 ఆఫ్ సెక్షన్ 482 ఆఫ్ సిఆర్పిసి కింద, కట్ ఈ సెక్షన్ చెప్పకండి. సో మీరందరూ వెళ్ళి కూడా క్వాష్ చేయించుకోవచ్చు ఎవరైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తే. సో మెన్కి ఫేవర్లో ఇంత ఉంది, కానీ చెప్పాలంటే నాకు కూడా అనిపిస్తుంది అంత ఫేవరబుల్ కూడా ఇంకా లేవు. బట్ ఇప్పుడు చాలా మార్పులు అవుతున్నాయి కాబట్టి దాని తగ్గట్టు ఏమైనా అమెండ్మెంట్ చేసి ఇంకా కొత్తగా ఏమైనా యాక్ట్స్ తీసుకొచ్చి పెడితే, ఎందుకంటే ఇప్పుడు నిర్భయ యాక్ట్ ముందు లేకపోయింది, బట్ ఒక ఇన్సిడెంట్ అయింది కాబట్టి పెట్టారు. పాక్సో ముందు లేకపోయింది, అవసరం పడింది కాబట్టి పాక్సో పిల్లలకు సపరేట్గా పెట్టాలని చెప్పి పాక్సో పెట్టారు. ఇప్పుడు మెన్ మీద కూడా దౌర్జన్యాలు అవుతున్నాయి, మెన్ మీద కూడా ఇంత హరాస్మెంట్ అవుతుంది, ఆడవాళ్ళు ఉల్టా చంపేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా కొన్ని మార్పులు చేసి కొన్ని ఆల్టర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్, నాకు కూడా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మెన్కి ఫేవర్లో చాలా కూడా వెబ్సైట్లో టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి, మీకు ఏమంటే కాల్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఎన్జిఓస్ కూడా నడుపుతూ ఉన్నారు. సో ఎవరికైనా మెంటల్ హెల్త్ అంటే వైఫ్స్ వల్లనో ఏదో రీజన్స్ వల్ల మెంటల్ హెల్త్ ఖరాబ్ అయినా కూడా మీరు ఆ ఎన్జిఓస్కి వెళ్ళి మీరు హెల్ప్ అనేది తీసుకోవచ్చు, ఆ హెల్ప్ లైన్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా గూగుల్లో మీకు నెంబర్స్ దొరుకుతాయి, అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో చాలా మటుకు ఏంటంటే మెన్ వచ్చి రిపోర్ట్ చేయరు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఏంటంటే బయటకు వచ్చి నాకు ప్రాబ్లం ఉంది, నా వైఫ్తో హరాస్మెంట్ ఉందని చెప్పుకోరు. సో ఇవన్నీ జరుగుతాయి, అది మెయిన్. వాళ్ళు వచ్చి ఏదో అంటే మన సొసైటీలో ఒకటి ఉన్నాయి కాబట్టి అది బయటికి వచ్చి ఆ బార్డర్ లైన్ క్రాస్ చేసి వచ్చి ఒకరు ఇది జరుగుతుందని బయట పక్క ఫ్రెండ్స్ చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంటారు. సో అది ఆ బార్డర్ లైన్ క్రాస్ చేసి వచ్చినాడు మేబీ అన్ని. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం వైఫ్స్ ఇట్లా చంపుతున్నారని చెప్పేసి కేసెస్ ఎక్కడనో వీళ్ళు ఎక్కడనో వేస్తూ ఉంటారు, వీళ్ళు ఎక్కడనో జాబులు చేస్తూ ఉంటారు, వాళ్ళని తిప్పడాలి, అలిగేషన్స్ వేసినప్పుడు మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి కూడా వాళ్ళు మెన్స్ లోనే ఎక్కువగా సూసైడ్ చేసుకునే నెంబర్ ఎక్కువగా ఉందని అంటారు. మల్టిపుల్ రీజన్స్, వాళ్ళు చెప్పుకోలేకపోవడమే ఈజ్ అ ఫస్ట్ రీజన్ నాకైతే అనిపిస్తుంది. సో సుప్రీంకోర్టు కూడా కొన్ని ఈ మధ్యలో ఏంటంటే కొన్ని కన్సిడర్ చేసి స్ట్రిక్ట్గా చెప్తుంది. ఏంటంటే గైడ్ లైన్స్ ఇచ్చింది, మొన్న మీరు చూసే ఉంటారు. మెయింటెనెన్స్లో కూడా ఏంటంటే ఖచ్చితంగా పెళ్ళైన తర్వాత 7 years వరకు కలిసి ఉంటేనే మెయింటెనెన్స్ ఇవ్వండి, ఆలిమనీ ఇవ్వండి అని చెప్పేసి చెప్తుంది. సో పెళ్లి చేసుకుని 18 రోజులకే అడగడం అనవసరం.
ఎవరు ఇస్తారండి 18 రోజుల పెళ్ళికి? ఎందుకు ఇవ్వాలి? వీళ్ళు సంపాదించుకుంది అంతా పెట్టింది వచ్చిన అమ్మాయికి ఇవ్వడానిక? ఒక అమ్మాయి అయితే 8 పెళ్ళిళ్ళు చేసుకుందంట. ఫస్ట్ ఒకరిని చేసుకుంది, విడాకులు తీసుకుంది, అక్కడ ఆలిమని తీసుకుంది, మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంది, మళ్ళీ ఆలిమని తీసుకుంది, థర్డ్ పెళ్లి చేసుకుంది, మళ్ళీ ఆలిమని. ఒక బిజినెస్ లాగా ఉంది కదా. అంటే వీళ్ళందరూ సంపాదించింది ఏంటి? వచ్చే అమ్మాయిలో పెట్టడానిక? ఈవెన్ కోర్టు ఇది కూడా చెప్పింది, ఒకవేళ కనుక ఎవరైనా మెయింటెనెన్స్ కనుక వేస్తే అబ్బాయి కూడా ఖర్చులు ఉంటాయి, హస్బెండ్ కూడా ఖర్చులు ఉంటాయి. సో వైఫ్ అడిగినంత మాత్రం హాఫ్ ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే వైఫ్ అంటే హాఫ్ ఇస్తే ఇంకా అతను ఎట్లా బతకాలి? వాళ్ళ పేరెంట్స్, పిల్లలు, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ సిస్టర్స్ ఎంతో మంది అతని మీద డిపెండ్ అయి ఉంటారు. సంపాదించింది హాఫ్ వైఫ్కి ఇస్తే అతను ఎలా బతుకుతాడు? సో క్యాల్కులేషన్ కూడా ప్రాపర్గా చేయండి. ఆమె అడిగినంత ఇవ్వాల్సిన పని లేదు. ఆమె స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి ఎంత ఫుడ్, షెల్టర్ అండ్ క్లోతింగ్కి ఎంత అవసరం, బేసిక్ నీడ్స్కి ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలి. అండ్ కలిసి ఉన్నప్పుడు ఎలా బతికింది దాని తగ్గట్టు ఇవ్వండి, అంతే. అంతకుమించి ఇంకా ఆమె క్వాలిఫై ఉండి ఆల్రెడీ జాబ్ చేస్తుండి వెల్ క్వాలిఫై అయ్యండి, జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చుంటా కూడా ఇవ్వకూడదు. సో ఇట్లాంటి చాలా కూడా ఆంక్షలు తీసుకొచ్చారు. ఇలాంటి పెట్టారు కాబట్టి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఫ్యామిలీ కోర్ట్స్లో జడ్జెస్ ఎవరైనా ఉన్నా దాన్ని బట్టే క్యాలిక్యులేట్ చేసి ఆర్డర్స్ అనేది ఇవ్వాలి. రైట్.